సైనస్‌తో నేను చాలా బాధపడేవాడిని. 15 సంవత్సరాల క్రితం ఒకసారి నాకు ఆపరేషన్ అయింది. మధ్యలో సంవత్సరంలో ఒకసారి ప్రాబ్లమ్ వచ్చేది. కానీ ఈ సంవత్సరం 6 మంత్స్ బ్యాక్ చాలా సివియర్‌గా నాకు ఈ ప్రాబ్లమ్ వచ్చింది. ఎక్కడ ఎవరిని యశోదలో చూపించినా, ఎక్కడ చూపించినా గానీ కంపల్సరీ సర్జరీ అవసరం అని అన్నారు. సర్జరీ అంటే నాకు భయమేసింది. ఎందుకంటే ఫస్ట్ టైం చేసినప్పుడు 1 మంత్ వరకు నాకు బ్లడ్ వచ్చింది ముక్కులో నుండి. తర్వాత వచ్చి నాకేంటంటే ఆస్తమా కూడా ఉంది. నేను ప్లమాలజిస్ట్‌ని అంటే చెస్ట్ స్పెషలిస్ట్‌ని కలిస్తే వద్దన్నా నీకు ప్రాబ్లం అవుతుంది, అనస్థీషియా ఇస్తే సర్జరీ నీకు పనికిరాదు అని చెప్పాడు. సరే అప్పుడు ఎక్కడ తోచని పరిస్థితులలో మధుగారు 20 సంవత్సరాల నుంచి మధుగారు నాకు తెలిసి వారణాసి మధు గారు డాక్టర్ గారు ఒకసారి ఫోన్ చేసి వచ్చాను. వచ్చిన తర్వాత డాక్టర్ గారు 3 మంత్స్ క్రితం నుంచి నాకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. వితిన్ 3 మంత్స్లో ఐఎమ్ వెరీ పర్ఫెక్ట్. డాక్టర్ గారు ఇంకా 6 మంత్స్ మందులు తినమంటున్నారు. నేను 100% డాక్టర్ గారు చెప్పింది ఫాలో అవుతాను. నా జీవితాన్ని సంతోషంగా ఉంచుకుంటాను. అంటే థ్యాంక్ యూ వెరీ మచ్. వాళ్ళ దగ్గర వెళ్ళినప్పుడు సర్జరీ చేయాలని చెప్పారా? ఎవరిని కలిసారు డాక్టర్స్? డాక్టర్ శాస్త్రి గారిని కలిసాను. ఏంటి అతను? ఈఎన్టీలో శాస్త్రి గారిని కలిసాను. సర్జరీ చేయమన్నారు. కానీ నేను సర్జరీ అంటే నాకు భయం వేసింది. కంపల్సరీ క్లీనింగ్ చేయండి తగ్గదు అని చెప్పారు. సరే మరి క్లీనింగ్ అంటే భయం వేసి నేను కొన్ని రోజులు వెయిట్ చేశాను తగ్గుతుందేమో అని. కానీ తగ్గలేదు ఆ మెడిసిన్స్కి. ఇక్కడికి మధుగారి దగ్గరికి వచ్చిన తర్వాత ఈ 3 మంత్స్ మందులు వాడిన తర్వాత పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఫ్రీ అయిపోయిందా? నాకు ముక్కు ఫ్రీ అయింది. రాత్రిపూట ప్రశాంతంగా అనండి మీరు అనండి. అప్పుడు బ్లాక్ అయిపోయింది కదా? అప్పుడు 2 బ్లాక్ అయ్యేది నరకం. ఇప్పుడు జైలు నుంచి బయటకు వచ్చినట్టుంది నాకు. నథింగ్ బట్ చిల్లపిల్ల జైలుకి వెళ్ళి బయటకు వస్తే ఎట్లుంటుందో అట్లుంది. ఇట్ ఈస్ ట్రూ. ఓకే.